నేను లాగా చెప్పేదానికి సిగ్గా ఉంది. ఓకే, బెలగంలో పెళ్లి ముగించు కానీ నేను గోవాకు పోదామా లేకపోతే బెంగళూరుకు పోదామా అంత ప్లాన్లో ఉండే నాకే. అండ్ నా లైఫ్లో 25 years నుంచో నేను ఎప్పుడు గోవా అనేది ఒక నాకు స్పెషల్. అంటే నేను చిన్న వయసు నుంచి మూవీలు చూసుకొని ఈ నగరానికి ఏమైనా మూవీ ఇంకా రిమైనింగ్ కొన్ని మూవీస్ మొన్న వచ్చిన జిగిరి మూవీ దానికంటే గోవాలు చూసి ఫ్రెండ్స్ జట్లో పోవాలా అనేది ఒక పెద్ద డ్రీమ్ ఉండే, ఫ్రెండ్స్ జట్లో పోవాలని. కానీ చూసే ఫ్రెండ్సే వీలును, కానీ బాయ్స్ జట్లో వచ్చి ఎంజాయ్ చేయాల్సి ఉంది. బట్ ఎనీహౌ ఫైనల్గా నేను గోవాకి వీళ్ళు మా పెళ్లి ముగిసి మా ఫ్రెండ్స్ కొంచెం వచ్చేసారు. అండ్ నేను ఆఫీస్ లీవ్ ఎక్స్ట్రా తీసుకొని దాయా ఏం చూసేదే ఇంకా కావాలా, మేము ఎంజాయ్ చేయాలా, లైఫ్లో ఏవో ఎక్స్పీరియన్స్ చేయాలా అనేసి అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు వచ్చాను. అందరూ వచ్చేసారు, నేనే లేట్ చేశాను వచ్చేదానికి. నా కోసం వెయిట్ చూసుకొని వాళ్ళే ఇంకా ఎంట్రీ కాకుండా వాళ్ళు నిన్నే వచ్చి ఎక్స్పెక్ట్ చేశారు. నాకు తగ్గైతే ఎందుకంటే వాళ్ళు చూసి నగ్గుతారు, ఏమి ఇచ్చి మాట్లాడుతారా అని. అదో ఆడ అందరూ వెయిట్ చేస్తున్నారు. సరే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను ఈ కెసినో. ఇవంతా ఎక్స్పెంట్ నాకు తెలీదు. ఓ అక్కడ పోయి గేమ్స్ ఆడేది, లోకల్తో వీడియోస్ చేసే కాయలేదు. ఓ పర్మిషన్ వెళ్ళాలి అనుకుంటాను, ఉంటే తీస్తాను. రండి, ఇప్పుడు ఎవరు వచ్చామో అందరూ ఇంటర్వ్యూస్ చేపిస్తాను. వీళ్ళు వచ్చి హిందీ వరలా, వీళ్ళు వచ్చి ఆకాష్ అన్న వాళ్ళ మామ, వాళ్ళ రిలేషన్. ఆయన ಈ ಟಾಕ್ ಹಿಂದಿ. ನೋ ಐ ಕಾಂಟ್ ಟಾಕ್. ಕನ್ನಡ ಹೇಳ್ತೀನಿ ನಿಮ್ಗೆ, ಕನ್ನಡ ಹೇಳ್ತೀನಿ, ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಮಾಡಕ್ಕಾಗ್ತಲ್ಲ. ಅಲ್ಲ, ನಾನು ಯಾರ್ಯಾರು ಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ತೋರಿಸ್ತಾ ಇರೋದು ಅಷ್ಟೇ, ಜಸ್ಟ್. ಓಕೆನಾ? వాళ్ళ మామ హాయ్ హాయ్ ఫ్రెండ్స్, జనవరి దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. నాకంటే డబ్బులు లేదు ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేద్దామంటే. మీకన్నా డబ్బులు ఉంటే మీరు బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళ మామ మన బ్యాట్స్మెన్ ఆకాష్ భయ్యే, ఆయన లైఫ్ పార్ట్నర్. అదే ఏమే వాలంటీర్స్ దీని మీద వచ్చినారు. నేను వాళ్ళు అంతా ಪ್ರೀ ಪ್ಲಾನ್ చేసుకొని వచ్చేసారు. నేను ఇప్పుడు ಜಸ್ಟ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಲ್ಲ, February 14 ಬರಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟು ಅಲ್ವಾ, ಬಂದಿದ್ದ ಪ್ಲಾನ್ ಮಾಡಿಲ್ವಾ? అన్ని డౌ చేసేది ఇట్లా డౌ చేసి అమ్మాయిలంతా ఏమర్చి వెళ్ళిపోతారు. ఆమెటిక సుబ్బి గారు planned, not a pre-planned. This is God ka plan, yaar. So first time you also experiencing no this one no? Yes, you know. Yes. Huh? How you feeling? Yeah, good. I wanted to see, no, after going inside. Nano We are outside, no. Yes. You take, no. No, talk in this like, okay. So ಇಲ್ಲಿರೋ ಎಲ್ಲರೂ ಸೊ ఇక్కడ అందరూ ఓకే, ఇక్కడ ఉన్నవారు అందరూ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తారు ತಾನೆ? Yes, obviously. First time only, no, you came. But I was like yes. Kid, no. What kid? Small kid, papu. లక్ష్మి సుబ్బలక్ష్మి గారు రండి. Ajoba, ikkadaya. వాళ్ళు ఫుల్ ఫోటోలు తీసుకుంటున్నారు. Ikkadaya. ఇంకా వస్తారు, ఇంకా 5 జనాలు అంటే ఇంకా రావాలా, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉన్నారు వాళ్ళను. సో ఏమంటే లోకల్ పోయే వాళ్ళు ఎవరు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేయండి. ఇది ఒక లైఫ్ టైంలో ఒక మూమెంట్ అంతే ఇవంతా. సో దీనికి రిస్ట్రిక్షన్స్ లే, ఏమీ లే, జస్ట్ ఆ చిల్ల వల్ల వచ్చేయాల. దాన్ని అక్కడ ఏమైనా సోల్ని గెలిచి అది మనకు తలకేసుకొని అంతే.
Just enjoying. ಸೊ ಎನಿಥಿಂಗ್ ಯು ವಾಂಟ್ ಟು ಸೇ ಲೈಕ್ ಡಿಸ್ಕ್ಲೇಮರ್ ಅಂದ್ರೆ ಇದು ರಿಸ್ಟ್ರಿಕ್ಷನ್ ತರ ಏನಿಲ್ಲ, ಜಸ್ಟ್ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಬೇಕಾ ಅಥವಾ ಏನಾದ್ರು ಬೆಟ್ಟಿಂಗ್ ಆಡಬೇಕಾ, ಗ್ಯಾಮ್ಲಿಂಗ್ ಮಾಡಬೇಕಾ ಆ ತರ? No, no. ಮೈಕ್ give her, she saying something. Let's No. see what can we do. We didn't see no yet. So let's see how it feels. Is there any party or anything else it is there? We came to eat only. Okay. Must be kanar. Okay. So let's see what can we do. ಅದು ಬೇರೆ, ಇದು ಶನಿವಾರ ಬೇರೆ, ಈ ಅಮ್ಮ ತಿನ್ನೇ ಕೈಯಲ್ಲ ಇದು. No. ಇಲ್ಲಿದೆ Only veg. ಲೇ ತಿನ್ನೇವಲ್ಲ, ನಾನ್ ವೆಜ್ ತಿನ್ರಿ, మేము వెజ్ తినేవాళ్ళు ఈరోజు తినకపోయలే. ఆంజనేయ భక్తు లే, అయ్యో దేవుడా, ఈడ్స్ పరిస్థితి పాప, ఇంకా లాక్ పరిస్థితి నాన్ వెజ్, Actually, non-veg. Pure non-veg. కుమ్ము పరిస్థితి. యా Actually, just he need to speak. No, he will speak in Hindi only. హిందీ సే, బట్ యు okay. నీడ్ టు. I will ask him. No. యా ఆస్క్. आपको ఏంద్రా ఎత్తుకుంటున్నావు ఏదో కింద పడిపోయినట్టు. कैसा लग रहा है इधर? अभी जा रहे हैं आप, पहली बार आए ना? फर्स्ट टाइम मैं इधर गोवा में हूँ. उधर आप बोलिए. फर्स्ट टाइम गोवा में इंटरव्यू किया हूँ मैं आज. ఓకే. लेकिन अभी अंदर गया था, अभी अंदर जाएगा पता था कि इधर का माहौल बहुत अच्छा है. गोवा ठीक लगा मेरे मजा को. करने का प्लान है. हाँ, मजा करने का plan है. మెయిన్ ఇంటెన్షన్ వాజ్ हाँ. Okay, పానీ టైం. మెయిన్ బేసిక్ అదే చెప్తా, అదే ఎంజాయ్ చేస్తే వస్తాయి వీళ్ళు ఇక్కడ. ఇప్పుడు నేను ఎంజాయ్ Full enjoy చేస్తాను करके. ఈ ఒక స్టేజ్ ఎంజాయ్ చేసే టైంలో అయినా మళ్ళీ గోవాకి వస్తాము, ఇవంతా డ్రీమ్, అవంతా వచ్చి ఎంజాయ్ చేద్దాము, పైసలు చల్దాము, ఇవంతా లే. టైంకి వచ్చింది ఎంజాయ్ చేసే వాట్ వస్తావరా? फुल एंजॉय करेंगे आज अंदर कसिनो में. नाचेंगे, गाएंगे, झूम बजाएंगे. Thank you. నెక్స్ట్ దట్స్ ఇట్. ఓకే, నేను ఇంకా మళ్ళీ వీడియో అక్కడ కంటిన్యూ చేస్తాను. అబ్బో సుబ్బగారు మాట్లాడతారబ్బా. వాట్ షుడ్ సేయింగ్ హాయ్. No, we'll be back. We don't know inside camera is allowed or not, but we'll see and we'll be back. Yes. We'll show inside. బట్ ఆల్మోస్ట్ నేను తెలియకుండా వీడియో ఫుటేజ్ ట్రై చేస్తాను. అయినా ఎవరు ఎక్స్పీరియన్స్ చేసిన ఎవరు చూసిన ఏమైనా చూడొచ్చు, ట్రై చేస్తానంటే ఈ అమ్మ చూపిస్తాను ఏం లేదు. ఓకేనా? ఏంతిరా? అష్టే అష్టే అంతే. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ చేసి పంపిస్తారు, ఇక్కడ పోవాలా చూడాల. ఎవరు? మైక్ ఇక్కడ ఉంది, మైక్ వెళ్ళి. ఓకే ಬಿಡು. అంటే ಇವಾಗ ನೀವು ಫಸ್ಟ್ ಟೈಮ್ ತಂದು ನೀವು ಎಷ್ಟು ಸರಿ ಬಂದಿದ್ದೀರಿ ಇಲ್ಲಿಗೆ? 4 ಟೈಮ್ಸ್. ಇರುತ್ತೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಅಲ್ಲಿಂದ ಆಚೆ ಬರೋದಕ್ಕೆ ಮನ್ಸಾಗಲ್ಲ. ನೈಟ್ ಎಲ್ಲ ಅಲ್ಲೇ ಇರ್ತೀವಿ ನಾವು. 9 o'clock ಹೋದ್ರೆ ಮಾರ್ನಿಂಗ್ 7 6:30 ಬರ್ತೀವಿ. ಫುಲ್ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತೀವಿ. ಫುಲ್ ಫುಡ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಎಲ್ಲ ಕ್ಯಾಸಿನೋನಲ್ಲೆಲ್ಲ ಆಡ್ತೀವಿ, ಅಂದರ್ ಬಾರ್ ಜಾಸ್ತಿ ಆಡ್ತೀವಿ. ತುಂಬ ಮಜಾ ಬರುತ್ತೆ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಮಾಡಿದ್ರಲ್ಲ ನೀವು, ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಾಗ ಅವಾಗ ಹೆಂಗಿತ್ತು ನಿಮ್ಗೆ ಆ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್? ಇವಾಗ ಲಾಟ್ ಆಫ್ ಟೈಮ್ಸ್ ಯು ಕೇಮ್, ಓಕೆ, ಬಟ್ ಆನ್ ದಟ್ ಟೈಮ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅಂಡ್ ದಿಸ್ ಟೈಮ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇಸ್ ನಾಟ್ ದಟ್ ಮಚ್ ಕ್ರಿಯೇಟಿವ್ ಥಿಂಗ್ಸ್, ಓಕೆ? ಅದು ಹೆಂಗಿರುತ್ತೆ ನೀವು ಹೇಳ್ತೀರಾ? ನನಗೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾನು ನೋಡೋವಾಗ ತುಂಬ ಭಯ ಬೀಳ್ತಾ ಇದ್ದೆ. ನಾನು ಅದರಲ್ಲಿ ಹೋಗಬೇಕು, ಅದು ಬೋಟ್ನಲ್ಲಿ ಹೋಗಬೇಕು ಅಂದ್ರೆ ಭಯ ಆಗ್ತಾಯಿತ್ತು. ಮತ್ತು ತುಂಬ ಇಷ್ಟ ಆಯಿತು. ಅಂದರೆ ಪ್ರಪಂಚ ನೋಡಂಗೆ ಅನಿಸ್ತು ಅಲ್ಲಿ ಎಲ್ಲ. ಹಂಗೆ ಎಲ್ಲ ಎಂಜಾಯ್ ಆಯಿತು. ತುಂಬ ಎಂಜಾಯ್ ಮಾಡಿದರೆ ಮಕ್ಕಳಿಗೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ರೆ ಮಕ್ಕಳಿಗೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ತುಂಬ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಬೋದು. సో అదే చెప్తాను, అదే మనము లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయనే చేయాలి. సో ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇట్లా మేము పోతున్నాము. అండ్ ముందు ఇక్కడ స్టార్ట్ అంటే ఇక్కడి నుంచే పోయి ఇంకా లోగల వేరే ప్రపంచం ఉంది, చూపిస్తాము, అది చూద్దాము. ఆ ఎక్స్పీరియన్స్ ఏమైతుందో చూద్దాము. సో అంకల్ అక్కడ పోతున్నారు, అంకల్ అక్కడ పోయారు కదా, వాళ్ళ హస్బెండ్ అండ్ వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు. సో దాన్ని చూద్దాము. సో ఎక్స్పీరియన్స్ ఏమున్నా ఆంటీతో ఉంటుంది. ఇప్పుడు ఆంటీకి తెలుగు వచ్చేది కానీ కన్నడ వస్తుంది. సో యూ డోంట్ నో తెలుగు, నో? సో ಕನ್ನಡ. దిస్ ఇస్ ద ఛానల్ ఫ్రమ్ తెలుగు, ఓకే? సో ఐ విల్ ట్రై టు స్పీక్ విత్ హర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎల్స్ కన్నడ ఆర్ ఎల్స్ మరాఠీ ఆర్ ఎల్స్ హింदी. whatever Hindi is the everyone. हाँ, मैं हिंदी में बात कर सकती हूँ. हिंदी में हिंदी और कन्नड़, हाँ, कन्नड़. సో మాట్లాడదాము. ఎక్స్పీరియన్స్ ఎట్టుంటుంది చూద్దాం. నాది ఫస్ట్ టైం, ఆంటీది 4th టైం. हाँ, 4 times. ఓకే.
बस इतना ही जानू तुझ में रब दिखता है यारा मैं क्या ఎలా అంటే అక్కడ లోగా అలా ఉన్నా లేదు వీడియో చూసేదానికి చూడాలా అయితే చేసుకోండి లేకపోతే లేదు అని చెప్తున్నారు. బట్ 1 o'clock వరకు ఇక్కడ ఫుడ్ ఉంటుంది. 1 o'clock అయిపోయినాక ఫుడ్ ఉండాలని చెప్తున్నారు. చూడాలి లోకల్ పైకి ఎక్స్పీరియన్స్ నేను చేసిన అంకల్ తెలుసు కాబట్టి అంకల్ తెలిసినారు కాబట్టి మనకి చెప్తున్నారు. వీడియోస్ చూసుకుంటే చేసుకో లేకపోతే బ్యాన్ చేస్తారు చూసుకొని అని చెప్పారు. చూద్దాం. కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటుంది నీకు వెళ్తాను ట్రై చేద్దాం. ఓకేనా, ఆల్మోస్ట్ కవర్ చేసి చూపిస్తాను. ఇట్లా ట్యాగ్ ఇస్తారు. సో ఇట్లా అంటూ ట్యాగ్ వేసుకొని మనము లోకల్ పోవాలి. అప్పుడే ఎంట్రీ ఉన్నాయి. ఇప్పుడు పోతున్నాం అందరూ లోకల్లో. సో అందరూ వస్తున్నారు, ఒక్కొక్కరు వస్తున్నారు. నేను చూపిస్తాను ఎవరు వస్తున్నారు అంటే ఇంజాన్ పోతున్నాము. ఆడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కెమెరా వచ్చేదానికి ఇష్టం లేదు కాబట్టి మనం చూపించకపోయలే. ఓకేనా, డన్. आंटी पुलिस बुला लेगी पार्टी यूं ही चलेगी पार्टी यूं ही चलेगी पार्टी यूं ही चलेगी पार्टी यूं ही चलेगी लो सारी दुनिया वालों जितना भी खुश हो लगा करेंगे सारी सारी कान में दम तो बंद करवा लो. మనం పోతున్నదే ఈ షిప్కి. సో దీనికి ఎంట్రీ ఫీజు 2 లక్షలు. అయ్యో దేవుడా, మన సేల్ అవుతుందా కానీ అంకల్ పిలుచుకొని పోతున్నారు. సో ప్రకాష్ అంకల్ ఉన్నారు, వాళ్ళకి లాస్ట్లో థ్యాంక్స్ చెప్పాలి. సో నేను కొంచెం ఉన్నారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇది ఇదంతా లైఫ్లో ఇతర మూమెంట్స్ అని తెచ్చుకోండి. అలాగా ఇది దిస్ వాట్ మనం అనుకుంటాము. ఇవంతా చిన్నప్పుడు చూసి ఇదంతా ఎట్లాంటి ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనకి యూనివర్స్ చేస్తుంది. సో ಬಿಲೀವ್ ಇನ್ ಯೂನಿವರ್ಸ್, ಎವ್ರಿಥಿಂಗ್ ವಿಲ್ ಪಾಸಿಬಲ್. ಸುಮ್ಮನೆ పోతాను అందరూ కూడా. ಫಸ್ಟ್ ಊಟ ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದಲ್ಲ, ಊಟಕ್ಕೆ ತಾನೆ ಹೋಗ್ತಾ ಇರೋದು. ಸೊ ಊಟಕ್ಕೆ ಬರುತ್ತೆ, ಆಮೇಲೆ ಡಾನ್ಸ್ ಎಲ್ಲ ಇರುತ್ತೆ, ಡ್ಯಾನ್ಸ್ ಇರುತ್ತೆ, ಆಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ಗೇಮ್ಸ್, ಡ್ಯಾನ್ಸ್ ಗೇಮ್ಸ್ ಎಲ್ಲ. ಸೊ ಗೇಮ್ಸ್ ಅಂತ ವಿಡಿಯೋ ಮಾಡಲ್ಲ, ಓಕೆ, ಊಟ ಮಾಡೋದು ಅಷ್ಟೇ ತಾನೆ. అక్కడ కెసినో టూ అని కదా, అక్కడ గేమ్స్ ఆడేది. ఆ గేమ్స్ లోకల్కి వీడియోస్ అలవ్ లేదు. సో మనం ఏమన్నా అక్కడ లేకుండా రిస్ట్రిక్షన్ మనం ఇక్కడ ఏముంటే వాళ్ళ రూల్స్ ఫాలో చేద్దాం. ఓకేనా, వాళ్ళ రూల్స్ తక్కువకి ఆపోజిట్ పోయేది మనం కదా. వాట్ అత పడతాయి బోట్ షిప్ ఇస్ మూవింగ్. ఓకే, మనము ఇప్పుడు 4th ఫ్లోర్కి వచ్చినాం భోజనానికి. ఇంకా కిందంతా భోజనం కల్లా ಊಟ ಮಾಡಕ್ಕೆ ಫಾರ್ ಡಿನ್ನರ್. ದೆನ್ ವಾಟ್ ವಿಲ್ ಸ್ವೀಟ್ ಇನ್ సింపుల్ జస్ట్ ఇప్పుడు ఇంత తెచ్చుకున్నాం ఐటమ్స్. మేము అందరూ భోజనం తింటారు. కొంచెం డ్రింక్స్ తాగాలి, పోయి డ్రింక్స్ తీసుకొచ్చకపోయారు. సో అన్లిమిటెడ్ బఫెట్ 1 o'clock క్లోజ్ అయిపోతుంది భోజనం అంతా. బాగున్నాయి ఫుడ్ అంతా. వెజ్ యాక్చువల్ నాన్ వెజ్ కన్నా వెజ్ బాగుంది మన దగ్గర. నాన్ వెజ్ వెజ్ అంటే ಫುಡ್ ಹೆಂಗ ಅನಿಸ್ತು? ಫುಡ್ ಚೆನ್ನಾಗಿದೆ ತುಂಬಾ. ನಾನ್ ವೆಜ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ವೆರೈಟೀಸ್ ಮಾತಾಡಿ. ಚೆನ್ನಾಗಿದೆ, ತುಂಬಾ ವೆರೈಟೀಸ್ ಇದೆ. ಡ್ರಿಂಕ್ ಇದೆ, ಅನ್ಲಿಮಿಟೆಡ್ ಡ್ರಿಂಕ್ ಇದೆ. ಯಾವ ಬೇಕು ಡ್ರಿಂಕ್ ತಗೊಬೋದು, ಜ್ಯೂಸ್ ತಗೊಬೋದು. ಓಕೆ, ಸೂಪ್, ಚಿಕನ್ ಸೂಪ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಸ್ವೀಟ್ಸ್ ಇದೆ, ಪಾನಿಪುರಿ ಇದೆ. ಇದು ಅಲ್ಲ, ಇವಾಗ ನೀವು ಲಾಸ್ಟ್ ಡೇಟ್ ಬಂದಿದ್ರಲ್ಲ, ಲಾಸ್ಟ್ ನೈಟ್ ಅದು ಆ ಫುಡ್ ಚೆನ್ನಾಯ್ತಾ? ಈ ಸೇಮ್ ಅದೇ ಫುಡ್ ಚೇಂಜಸ್ ಇದಾವ? ಇಲ್ಲ, ಒಂದ್ ಫ್ಲೋರ್ಗೆ ಬೇರೆ ಬೇರೆ ಫುಡ್ ಇರುತ್ತೆ. ನಾವು ಎಲ್ಲಿ ಬೇಕಲ್ಲಿ ಹೋಗಿ ತಿನ್ಬೋದು, ಎಲ್ಲಿ ಬೇಕೋ ಕುಡಿಬಹುದು. ಇದು ನಾನ್ ವೆಜ್ ಸೆಕ್ಷನ್, ಇದು ಅದು ಬಂದು వెజ్ సెక్షన్. అది వెజ్, ఇక్కడ నాన్ వెజ్. సో ఆంటీ అప్పుడే స్టార్ట్ చేసింది. ఫుల్ బూజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మనము తినేసి కింద గేమ్స్ అంతా ఎంజాయ్ చేద్దాం. సుబ్బి గారు నాన్ వెజ్ అప్పటి బ్యాటింగ్ ఆడింది. సుబ్బి గారు అప్పటి నుంచి నాన్ వెజ్ బ్యాటింగ్ ఆడిందే అంటే అయ్యో దూరా ఇంకా ఎక్కడ పోయా కొంచెం అందరూ. నెక్స్ట్ ఇస్తున్న రౌండ్ నెక్ಸ್ಟ್ ಡೇಟ್ ಹೋಗ್ತೀವಾ? ನೆಕ್ಸ್ಟ್ ನಾವು ಡ್ಯಾನ್ಸ್ ನೋಡಕ್ ಹೋಗ್ತೀವಿ. ಡ್ಯಾನ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಫ್ಲೋರ್. ಸೊ ಒಂದೊಂದು ಫ್ಲೋರ್ ಒಂದೊಂದು ಇದಾವೆ. ಮಕ್ಕಳಿಗೆ ಇದೆ ಆಟ ಆಡಕ್ಕೆ, ಓಕೆ, ಮಕ್ಕಳು ಗೇಮ್ ಇದೆ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಮಕ್ಕಳಿಗೆಲ್ಲ.
ಅವರೇ ನೋಡ್ಕೊಂటారే మక్కుడుಗೆಲ್ಲ. ఓకే. అంటే ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కటి ఉంది మనకి చెప్తాను వాళ్ళు. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఈవెంట్ నడుస్తుంది. గేమ్స్ ಹೋಗ್ತಾವ, ఫుడ్ కోర్ట్ ಹೋಗ್ತಾವ 4వ ఫ్లోర్ లో. దాని పాయింట్ కూడా డాన్స్, ఇంకా పిల్లలు కాక్టైల్స్ అంతా దొరుకుతుంది. తీసుకునే వాళ్ళు అన్లిమిటెడ్ తీసుకొని తీసుకోవచ్చు. మనము ఒక్కొక్కరే కావాలా మరి క్యూ చాలా సిస్టమ్ చాలా ఉంటుంది. వేస్ట్ చేయాల అని దాంట్లో ఇస్తాం. ఇంకా ఏం చేసినా టైము ಅಯ್ಯೋ ನೀನ್ ತೋರಿಸ್ತಿಲ್ಲ ಬಿಡಿ. ಇಲ್ಲ ಬಿಡಿ ಮುಗಿಸ್ಕೊಂಡ್ పోతానమ్మ అందరూ అవుతుంది కానిస్తలే బిడి ఇంజాన్ ముగించుకోపోతున్నాము. అయ్యాగాడు అందరికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వెల్కమ్ చేసుకుంటాను. ఎగ్జిట్ ఇదే ఇంకా క్రూజ్ లో వెళ్ళిపోతాం రిటర్న్ బోట్ లో. వచ్చా 5 o'clock అయింది. by 4 కంప్లీటెడ్ అంతా ముగించుకొనేసి బయలుదేరుతున్నాం. ఓ ఫస్ట్ ట్యాగ్ మూసేస్తారప్ప అదొకటి అంతా ముగించుకొని వెళ్ళిపోతున్నాము. తెగ్దిಲ್ಲ. సో అంకల్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మనము. అయినా ఇది ఇంకంతా మనకి స్పాన్సర్ చేసి మనకి అంతా పిలుచుకొని వ్యూ చూపించింది దానికి మనకి ఆ ఎక్స్పీరియన్స్ చూపించింది అంకల్ థ్యాంక్స్ చెప్పాలా. మెయిన్ ఆకాష్ అన్న సో ఆకాశ నుంచి మనకి అంతా ఎక్స్పీరియన్స్ అయింది. ఆకాశ్ లేకపోయింటే వాళ్ళ అంకల్ దొరుకుతాయి. అంకల్ దొరకకపోయింటే మనకి ఎవరు మనకి ఎక్స్పీరియన్స్ అయితే. సో మేజర్ మనకి 5 o'clock వరకు ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆకాశానికి వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాలా. ఓకేనా ಅವ್ರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ చెప్పు. ಅದೇ ಹೇಳಿದೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ವಿಡಿಯೋದಲ್ಲಿ take video and tell not like that. No I said that's what I said. And ಇನ್ನೊಬ್ರು ಸ್ಪೆಷಲ್ ಪರ್ಸನ್ ಇದಾರೆ ಬಟ್ ಅವ್ರು ತೋರಿಸ್ತಾರೆ. ఓకే ఇವರು సో టోటల్ ఎంజాయ్ పోయినామంటే మేము 1 2 3 సుబ్బి గారు 4 5 6 7 8 9 జనాలు పోయినాము క్రూజ్ లోకి. అండ్ ఆల్మోస్ట్ 7 to 8 hours. 7 to 8 hours యార్. 7 to 8 hours. 7 to 8 hours కానీ పోయింది. 7 to 8 hours. 7 to 8 hours is 7 to 8 hours is 9 o'clock 10 11 12 1 2 3 4 10 hours అదే 7 to 8 ఓకే 10 hours. అయ్యో 10 hours అక్కడ ఎక్కడ టైం ఎట్లయిపోయినా మనకే తెలిసిందే. అందరూ బ్లాస్ట్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ ಬೇರೆ. లాభం వచ్చింది, నష్టం వచ్చింది. గేమ్ ఆడినారు బట్ ఆ ఎక్స్పీరియన్స్ మేము ఫస్ట్ టైం చేసినా కాబట్టి మాకు ఒకసారి బాగుండే. ఆ వైబ్ కూడా బాగుండే. నాకు అదే బాగుండే, మాకు బాగా నచ్చింది ఫస్ట్ టైం. అందరూ ఆల్మోస్ట్ ఒక 70% ఫస్ట్ టైం. రిపీటెడ్ పీపుల్స్ ఉన్నారు. స్పెషల్ పర్సన్ ఒకరు ఉన్నారు, వాళ్ళు రిపీటెడ్ పర్సన్స్. ఫస్ట్ టైం మీరు అంటే వాళ్ళు చూపించకూడదు. మేడం ఉన్నారు, వాళ్ళు చూపించకూడదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన వీడియోస్ వాళ్ళు చేశాను దానికి.
సో కాలు చూపిస్తానంతే. ఓకేనా? సో ఈ వీడియో ఇక్కడే నేను ఎండ్ చేస్తాను. నెక్స్ట్ రేపు ఏమైతుందో ఆ జర్నీలో అక్కడ చూపిస్తాను మార్నింగ్. అంటిల్ అన్లెస్ చూస్తానండి. Talk to me, numbers never lie, add it up, that's me. I said 23. I said 23. Strive for greatness.